జై శ్రీమన్నారాయణ. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువు తీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకుని అర్చక స్వాములు వేద మంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య స్వామివారికి పలు రకాల పూలదండలతో తోమాల సేవ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చనను అర్చక స్వాములు నిర్వహించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రావణ మాస సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. నమ ఇతి ద్వే అక్షరే ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి నారాయణ తిహ వాయుమతి జలశయినీ విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాష్ణవీం లోక ఇహమాదయన్. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ వజ్ర శోభిత స్వర్ణ ఆభరణాలను సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుధారిణే నమః తదప్రార్థదా ఇమం గంగేతి పుష్పోదక స్నానం కుర్యాత్. హరివర్షకిం పురుష వర్షయోస్ దక్షిణే సేతు బంధ భరతఖండే లక్ష్మీ రమణ గోవింద. ఓం ధ్రువం ధీరాజా వరుణో ధ్రువం ధీనో బృహస్పతిః ధ్రువం దైంద్రస్యాగ్నిష్టరాష్ట్రం నారేదాం ధ్రువం సుముహూర్తమస్తు.
శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరీర్మదాచార్య పురోగమైః వినాశినే నమామి ధర్మ నిలయాం కరుణాం లోకం శ్రీమన్మంద లక్ష్మీరమణ గోవింద మాంగళ్యరమణ గోవింద ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే పద్మామి శుభగే సందేవ శరదాం శతం శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరీర్మదాచార్య పురోగమైః సర్వేశ్య పూర్వేదాచార్యే సకృదాయాస్తు మంగళం గోవింద మేకామః సమృద్ధ్యదాం యజ్ఞో మేకామః సమృద్ధ్యదాం. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 4,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో లక్ష్మీ మండపంలో అమ్మవారికి సకల బంగారాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. మాది మిర్యాలగూడ మహాతేజ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముఖ్యంగా ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా దర్శించుకునేందుకు మన స్వర్ణగిరి టెంపుల్ రావడం జరిగింది. ఈ కట్టించిన బ్రదర్స్, మానేపల్లి బ్రదర్స్ అందరికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి ఆలయము నిర్మించడం అనేది ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ వచ్చే భక్తులు కానీ ఎలాంటి లోటుపాటు లేకుండా జరుగుతుంది. మనకు చిన్న తిరుపతి లెక్క ఇక్కడ వెలవించింది కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంతో వైభవంగా ఉన్నది కాబట్టి మనకు అదృష్టంగా భావిస్తూ ఈ దాని దర్శనం చేసుకున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. పేరు లక్ష్మి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్లస్ టీఎన్జీఓ లీడర్ని. ఈ గుడి చాలా బాగుంది. మెయింటెనెన్స్, రిసీవింగ్, ఏకాంత సేవ, సుప్రభాత సేవ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచిగా తిరుపతి చూసినంత అనుభూతి కలిగింది. తెలంగాణ తిరుపతి పేరు తగ్గట్టు ఉందని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుడికి వెళ్ళి రావాలని కోరిక ఉంది, కానీ ఆ కోరిక వాళ్ళ తీరింది. ఆ స్వామిని చూసేసరికి నాకు చాలా ఆనందం ఇస్తుంది. భువనగిరి స్వర్ణ దేవాలయానికి వచ్చి రావాలనుకున్నాము, వచ్చాము. ఆ స్వామి రప్పించుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము స్వామిని దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది. గుడి ప్రాంగణంలో తిరుగుతుంటే తిరుపతిలో తిరిగినట్టుగా అనుభూతి చెందాము. ప్రత్యేకంగా కోనేరు నిర్మాణం చాలా బాగుంది. కానీ ఈరోజు ఏకాంత సేవలో చాలా ఆనందాన్ని పొందాము, అనుభూతిని పొందాము.